హరీష్ రావు గారు ఓ మాట చెప్తా ఉన్నాను, నేను ఏదో అగ్రికల్చర్ సంబంధించి మొత్తం డబ్బులు కట్టాను, 64,000 కోట్లు కట్టాను అంటారు. ఏంటంటే 10 సంవత్సరాలు 64,000 కోట్లేనా? ఏమంటే నెలకు 1,500 కోట్లు కదా కట్టాల్సింది. నెలకు 1,500 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత అవుతుందండి? మీరు 1,80,000 కోట్లు కట్టాల్సింది, అందులో 60,000 కోట్లు కట్టామని చెప్పి మేము మొత్తం కట్టాము, 60,000 కోట్లు కట్టాం. మరి మిగతా 1,40,000 కోట్లు ఎవరు కడతాడు? ఎవరండి? కరెంట్ వాళ్ళకి అసలు డబ్బులు కట్టారా? మీరు మాట్లాడితే బయటికి పోయి నేను కరెంటు ఉచితంగా ఇస్తున్నా, ఏదో మేము ఇచ్చిన దాన్ని వీళ్ళే ఇచ్చినట్టు ఇత్తనం అని చెప్పి మరి డబ్బులు కట్టారా? అది కట్టలే. వచ్చిందో బిల్లులు కట్టేది మేమే, దాని పెండి పెట్టిపోతుంది. ఇట్లా ప్రతి దగ్గర గొర్రెలకి డబ్బులు ఇత్తనం అన్నారు, ఇచ్చారా? డబ్బులు కట్టారా? కుదబెడితే రాష్ట్రాన్ని ఇష్టమైన పరిస్థితిని వదిలేసిపోతుంది. మళ్ళీ దాంట్లో 5% రిస్క్ ఏం లేదంటారు. అదేమో ఇప్పుడు మేము కట్టాల్సి వచ్చింది. సివిల్ సప్లైస్ 20,000 కోట్ల పైబడి సంబంధించి ఆ ఓట్లు కొనుగోలు చేసి 5 తీసుకొచ్చి ఆడ ఏడా పెట్టిపోయి ఆ సరైన గోడౌన్ లేక మొక్కిపోయి వాసన పోయి అది పోయి మీరు అమ్మకుండా క్లియర్ చేయకుండా ఆడబడితే ఆడబెట్టి గ్యారంటీ ఇవ్వకుండా ఏ మిల్లర్స్ దగ్గర గ్యారంటీ తీసుకోకుండా పోనీ కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏమైనా తీసుకొచ్చారంటే అది దేరైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసి వెళ్తే దాన్ని సరి చేసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ ముందుకు పోతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పునాదులు వేసుకుంటూ భవిష్యత్తు ఆలోచన ప్రణాళిక వేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇంకా 10 ఏళ్ళు దీన్ని సర్వనాశనం చేశాం, ఇంకా సరిపోదు, ఇంకా బయట ఉండి కూడా మేము ఇంకా చేస్తాం అని చెప్పి చేసుకుంటూ పోతాం. ఎట్లా అండి?